ప్రపంచవ్యాప్తంగా అనేక కంపెనీస్లో లే ఆఫ్స్ వచ్చేస్తున్నాయి. చాలా వరకు ఉద్యోగాల కోత జరుగుతోంది. కంపెనీస్ యొక్క ఇన్కమ్స్ తగ్గిపోవడం కారణమా, లేదా ప్రపంచవ్యాప్తంగా అన్సర్టెనిటీ అనిశ్చితి కారణమా, లేదా కృత్రిమ మీద ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చొచ్చుకుపోతోందా? ఇదే పెద్ద ఇష్యూ అన్నమాట. సో మనం చూస్తే కనుక మైక్రోసాఫ్ట్ రీసెంట్గా దాదాపు 6,000 మందిని తీసేసింది. ప్రపంచవ్యాప్తంగా 130 పెద్ద పెద్ద కంపెనీస్లో 61,000 మంది ఉద్యోగాలు కోల్పోయారు గత 3 నెలల్లో. మైక్రోసాఫ్టే కాదు, గూగుల్ కూడా చాలా అంటే బయటికి ఎక్కువ తెలియనీయకుండా ఉద్యోగాల కోత మొదలెట్టింది. ముఖ్యంగా గూగుల్ యొక్క అడ్వర్టైజ్మెంట్ అండ్ సేల్స్ సెక్టర్లో కానీ, మిగతా రకరకాల పిక్సెల్, ఆండ్రాయిడ్, క్రోమ్, క్లౌడ్ యూనిట్స్ వీటన్నిటిలో కూడా చాలా వరకు ఉద్యోగాలు తగ్గించేసింది. ఇక అమెజాన్ విషయానికి వస్తే, అమెజాన్ కూడా డివైజెస్ అండ్ సర్వీసెస్ యూనిట్లో కూడా స్టాఫ్ని కట్ చేసింది. ఇంకొక సైబర్ సెక్యూరిటీ కంపెనీ క్రౌడ్ స్ట్రైక్, ఇది కూడా 5% స్టాఫ్ని తగ్గించేసింది అనమాట. ఐబిఎం సిఇఓ కూడా స్టాఫ్ని తగ్గించే దిశగా ఆలోచిస్తున్నారు. దీనికి ప్రముఖమైన కారణం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కూడా అంటున్నారు. మనకు తెలుసు, కంపెనీలు రెవెన్యూస్ పెంచుకోవాలని ట్రై చేస్తాయి, కాస్ట్ తగ్గించుకోవాలని ట్రై చేస్తాయి. దీనిలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కావచ్చు, జనరేటివ్ ఏఐ కావచ్చు, ఇవన్నీ కూడా చొచ్చుకుపోతున్నాయి. అంటే హెచ్ఆర్ హ్యూమన్ రిసోర్స్ తగ్గించి ఏఐ రిసోర్స్ అనేది పెంచేస్తున్నాయి కంపెనీస్ అనమాట. ఇంకొక విధంగా చెప్పాలంటే, ఇక్కడ కావాలని ఉద్యోగ కోత కాకపోవచ్చు, కానీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మేము కూడా వాడుతున్నాం, మేము ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి అడాప్ట్ అవుతున్నాం, జనరేటివ్ ఏఐకి అడాప్ట్ అవుతున్నాం, ఏఐ టూల్స్ వాడుతున్నాం, ఏఐ మేనేజర్స్ వాడుతున్నాం, ఏఐ స్ట్రీమింగ్ వర్క్స్ వాడుతున్నాం, ఏఐకి సంబంధించిన ఎక్కువ ఎక్విప్మెంట్ మేము రెడీ చేసాం ఇన్ఫ్రాస్ట్రక్చర్ని చూపించుకోవడానికి కూడా చాలా కంపెనీస్ ఇప్పుడు ఏఐని ఎక్కువగా ఇంట్రడ్యూస్ చేస్తున్నాయి. ఒక్కసారి ఏఐని పెంచుతూ పోతే ఆటోమేటిక్గా హ్యూమన్ రిసోర్స్ తగ్గుతూ వెళ్ళుద్ది అనమాట. ఓన్లీ ఇన్నోవేషన్, మేనేజరియల్ లెవెల్స్ ఇలాంటి స్టాఫ్ పెరుగుతారు. ఉదాహరణకి ఒక సెక్టర్ తీసుకోండి, హాస్పిటాలిటీ. దీనిలో ఒక 10 మంది మనుషులు చేసే పని ఒక ఏఐ టూల్ చేస్తుంది అనుకోండి, ఆటోమేటిక్గా ఏఐ టూల్సే వాడతారు. కాస్ట్ తగ్గుద్ది, ఎక్యురసీ పెరుగుద్ది, స్పీడ్ పెరుగుద్ది. కాబట్టి ఇలా చాలా సెక్టర్స్లో, టెక్ సెక్టర్ కావచ్చు, హాస్పిటాలిటీ సెక్టర్ కావచ్చు, రకరకాల సర్వీస్ సెక్టర్స్ కావచ్చు, వీటన్నిటిలో కూడా ఏ ఇంటరాక్షన్ వచ్చిన తర్వాత ఉద్యోగాల కోత 2025లో ఉద్యోగాల కోత అనేది బాగా ఎక్కువైపోయింది. ఇంకా కూడా పెరిగే అవకాశం ఉంది ఉద్యోగాల కోత అనేది, లే ఆఫ్స్ అనేది అనేక సెక్టర్స్లో అని చెప్పి వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే మైక్రోసాఫ్ట్, గూగుల్, ఇన్ఫోసిస్ ఇలా చాలా కంపెనీస్ స్లోగా ఉద్యోగాల నుంచి తీసేస్తున్నాయంట. భవిష్యత్తులో ఇలాంటి ఉద్యోగాలు ఇంకా తగ్గిపోతాయి. ముఖ్యంగా లోయర్ లెవెల్, మిడ్ లెవెల్ ఉద్యోగాలు బాగా తగ్గే అవకాశం ఉందని కూడా నిపుణులు చెప్తున్నారు.